వినయ్ రెడ్డి మీ ఇద్దరు పార్ట్నర్ అట కదా, మీ ఇద్దరు దొంగలు కబ్జాకోర్లు ఇద్దరు కలిసి పనిచేస్తారు. 2 సార్లు గెలిచినాం కదా. మరి ఇప్పుడు వాడు కాంగ్రెస్ బీజేపీ అక్రమ సంబంధం, సజీవ సాక్ష్యం. వీడు కత్తెర గ్యాంగ్, వీళ్ళిద్దరు సుదర్శన్ రెడ్డి గాడు వీడు కత్తెరలు పట్టుకొని తిరుగుతున్నారు గలీలలో. ఏమంటే ఈడో కట్టి ఎత్తాడు, వాడు కట్టి ఎత్తాడు. నిధులు నాయి, మందికి పుట్టిన వాళ్ళు మా వాళ్ళు అని చెప్తారు వీళ్ళు. నిధులు తెచ్చింది జీవన్ రెడ్డి, 100 కోట్ల నిధులు నేను తీసుకొచ్చిన. ఇవాళ అంటాడు సుదర్శన్ రెడ్డి గారు వస్తాడు, వీడి ఇంటికాడ అవుతాడు, వచ్చి ఇనాగ్రేషన్లు చేస్తాడు. వీడు కలిసి ఇద్దరు ఇనాగ్రేషన్ చేస్తారు. మళ్ళీ పోయి అంకాపూర్ చికెన్ తింటాడు, వాడు బోధానికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు వినయ్ రెడ్డి గారు అంటాడు డిగ్రీ సముదాయంలో 100 ఎకరాలలో కావాల స్కూళ్ళు కాలేజీలు అన్ని ఎడ్యుకేషన్ అబ్బి చేసినాం. నాకు మన క్యాంపస్ లాగా పిప్రి డిగ్రీ కాలేజ్ దగ్గర 100 ఎకరాలు కేటాయించినాం. అన్ని అందులో గురుకులాలు, డిగ్రీ కాలేజు, ఇంటర్మీడియట్ అన్ని చేసాం. ఇది కూడా అక్కడ ఉంటే బాగుంటుంది. క్రికెట్ స్టేడియం కూడా దాంట్లో ఉంది, స్పోర్ట్స్ స్టేడియం కూడా దాంట్లో ఉంటుందని అప్పుడు 5 కోట్లు కేటాయించి పెట్టినాం. యంగ్ ఇండియా స్కూల్ ఆడుండాలని వినయ్ రెడ్డి గారు ప్రపోజల్ చేసిన. పాపం మమ్మల్ని కలెక్టర్ అడిగితే ప్రతిపక్షాలు అది బాగుంటుందమ్మా, మేమున్నప్పుడు కూడా 100 ఎకరాలు అక్కడ పెట్టినాం బాగుందంటే పట్టుబట్టి సుదర్శన్తో కుమ్మక్క అయిపోయి లోపాయికారు ఒప్పందం చేసుకొని భూమి ధర పెరగాలి కదా. యంగ్ ఇండియా స్కూల్ 200 కోట్లది అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించింది. భూమికి ఇట్లా భూమి ఇది యంగ్ ఇండియా స్కూల్ తెప్పించింది కదా, గొప్ప విషయం. కూడా అందరు రాష్ట్ర వ్యాప్తంగా పాలసీ అది. 60,000 మందికి పింఛన్లు ఇచ్చినట్టు, నేను పింఛన్లు ఇచ్చినట్టు నమ్ముతారు. కేసీఆర్ అంటే ఆయన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇచ్చిండు.